హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు దీపిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ 123. నేను చాలా బాగున్నానండి. మీ అందరు ఎలా ఉన్నారు? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఇది ఉగాది రోజు షూట్ చేసిన బ్లాగ్. అయితే ఇక్కడ కట్టు చారు అని అంటారు మా సైడు. అయితే అది ప్రిపేర్ చేస్తున్నాను. శనగపప్పు ఉడికించుకొని ఆ ఉడికించిన వాటర్ తీసుకుంటారు. తీసుకొని దాన్ని తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి అది వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి ఆయిల్లో. అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా కలిపిన తర్వాత పచ్చివాసన పోతే బాగుంటుందన్నమాట. ఇందులో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. చింతపండు గుజ్జు తీసి దాంట్లో వేయాలి. పోపులో వేసి బాగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు మనం పప్పు ఉడికించుకున్న వాటర్ తీసాం కదా, దాంట్లో మనం పూర్ణం రుబ్బుకుంటాం కదా పోలేల కోసం అని. పూర్ణము అందులో చక్కెర కానీ బెల్లం కానీ వేసి పూర్ణం ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాంట్లో నుంచి ఒక పెద్ద నిమ్మకాయంత సైజు పూర్ణము ఆ వాటర్లో కలపాలి. కలిపి మంచిగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ దీంట్లో వేసేయాలి. వేసేసి మనకు తగినంత సాల్ట్ వేసి మంచిగా బాగా మరిగించుకోవాలి. అది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్గా ఉంటుందండి కట్టుచారు. చాలా బాగుంటుంది. అది బాగా మరిగేలోపు ఈ పక్క స్టవ్ పైన వంకాయ ఆలు కర్రీ చేసుకుంటున్నాను. మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారు. పోలేలు, కట్టుచారు ప్లస్ వంకాయ ఆలు కర్రీ చేస్తాము. ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. అందులో కరివేపాకు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. నా వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆలు వేసాను. ఆలు వేసి మంచిగా ఆయిల్లో మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 minutes మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు వంకాయలు కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి మూత తీసి కలుపుకుంటే కొంచెం ఉడికాయి. అందులో వంకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేయాలి. మూత పెట్టుకొని 5 minutes ఉడికించుకున్న తర్వాత టమాటాలు యాడ్ చేయాలి.
నేను ఆల్రెడీ అక్కడ టమాటాలు కట్ చేస్తున్నాను. టమాటాలు వేసి మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కారం, ఉప్పు వేసి అది కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచిన తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఉడికేలోపు వాటర్ తగ్గిపోతుంది కాబట్టి గ్రేవీకి బాగుంటుంది. మంచిగా కలిపి మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈలోపు చారు కూడా బాగా మరుగుతుంది. అది ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి కట్టుచారు అనేది. అయితే కట్టుచారు మరిగింది. కట్టుచారు దించేసి అటు సైడ్ కర్రీ పెట్టాను. అయితే ఇక్కడ పోలేలు ప్రిపేర్ చేస్తున్నాను. పూరీ పిండి మనం చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అయితే అది కొంచెం వెడల్పుగా చేసి దాంట్లో పూర్ణం పెట్టేసి ఆ పూర్ణం చుట్టూ ఈ పిండి వచ్చేలాగా ప్యాక్ చేసేయాలి మొత్తం. మీరు అందరు ఇలాగే చేస్తారా చెప్పండి. కామెంట్లో చెప్పండి. చెయ్యితో ట్యాప్ చేస్తే చాలా లేట్ అవుతుందని నేను చపాతీ కర్రతో చేస్తున్నాను. ఇలా అయితే కొంచెం స్పీడ్‌గా అవుతుంది. ఏది చేసినా పిల్లలు లేవకముందు చేస్తేనే ఏ హడావిడి లేకుండా హ్యాపీగా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. పిల్లలు లేసాక చేస్తే అసలు పనవ్వదు. అందుకే కొంచెం మార్నింగే లేచి స్టార్ట్ చేశాను. కొంతమంది ఆయిల్‌తో చేస్తారండి. నాకెందుకో ఆయిల్‌తో చేస్తే నచ్చదు. నాకు ఇలాగే అలవాటు. పొడిపిండి వేసుకొని చేస్తేనే నాకిష్టం. ఇలా ఉంటేనే ఇష్టంగా తింటాను. ఆయిల్‌తో చేస్తే తినాలనిపించదు. నాకు పోలేలు తిన్నంత ఫీలింగ్ ఉండదు. పేనం బాగా కాలిన తర్వాత పోలే దానిపైన వేసి మనం పొడిపిండితో చేసాం కాబట్టి పైన కొంచెం ఆయిలు వేసుకోవాలి. అది పోలే కాలేలోపు ఇంకోటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది రిటర్న్ టర్న్ చేసుకోవాలి. 2 సైడ్‌ల ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోవాలి దాన్ని. ఈలోపు సెకండ్‌ది కూడా రెడీ అవుతుంది. అది బాగా కాలింది. అయితే ప్లేట్‌లోకి వేసుకుంటున్నాను. హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. తర్వాత పెనం ఒకసారి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే పొడిపిండితో చేసాం కాబట్టి అది మాడిపోయి
దా పోలేకి మొత్తం అంటుకుంటుంది. అందుకనే క్లాత్‌తో క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ రాసుకోవాలి పెనంకి. రాసుకొని మళ్ళీ పోలే దానిపైన వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ మంచిగా దానికి పట్టించాలి. పట్టించి అది బాగా కాలిన తర్వాత అది టర్న్ చేసుకొని వెనక సైడ్ కూడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్నీ చేసేసాను. కిచెన్‌లో పనంతా కంప్లీట్ అయిపోయింది. అయితే ఇక్కడ మామిడి తోరణాలు కట్టేసానండి గుమ్మానికి. ఇక్కడ మా మా హస్బెండ్ పచ్చడి తనే చేస్తాడు. అయితే పచ్చడికి కావాల్సిన సామాను మొత్తం నేను తీసి రెడీ చేసి పెడుతున్నాను. తోరణాలకి కావాల్సిన ఆకులు, మామిడి ఆకులు నేను తీస్తున్నాను. అయితే అన్నీ రెడీ చేసి పెట్టారు. అయితే నేను వీడియో తీసుకున్నాను. అయితే ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నారు. కొత్త బుడ్డి తెచ్చి దాంట్లో ఏమంటారు వాటర్ వేసి చింతపండు, బెల్లం వాటర్‌లోనే ఏసి కొద్దిసేపు నాననిస్తారు. నాననిచ్చిన తర్వాత అది మంచిగా నానేలోపు మేము ఇట్లా పెట్టుకుంటాం కుండకి. బొట్లు పెట్టి పచ్చడి రెడీ చేస్తున్నారు. పచ్చడి బుడ్డి పెట్టడానికి ఇస్తరాకులో కొన్ని బియ్యం వేసి పచ్చడి బుడ్డి పెట్టి దానికి కంకణం కడుతున్నారు బుడ్డికి. అయితే మా పాప అందులోకి కావాల్సినవన్నీ వేస్తుంది. ఎండు కొబ్బెర, డ్రై ఫ్రూట్సు, మామిడి ముక్కలు, పుట్నాల పప్పు అన్నీ వేస్తున్నారు. తను వేసి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వేస్తున్నారు దాంట్లో పచ్చడిలో. యాప పువ్వు, దానికి కొన్ని వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టేశారు. నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను. థ్యాంక్ యూ అండి.